ఆఫీస్ నుంచి బయటికి రాగానే హాస్టల్‌లో నా డే రొటీన్ ఎలా ఉంటదో చూపిద్దామనేసి ఈ వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగిందనమాట. ఒక 4, 5 డేస్ నుంచి షాపింగ్‌లని, మా ఫ్రెండ్‌కి హెల్త్ బాగోక హాస్పిటల్ అని అటు ఇటు తిరిగి బట్టలనేది వాష్ చేయకుండా అలానే స్టోర్ చేసి ఉంచాను. మన వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే తెలుసు. త్రివేణి వాళ్ళది సెకండ్ ఫ్లోర్, మాది థర్డ్ ఫ్లోర్. నేను ఎక్కువ త్రివేణి వాళ్ళ రూమ్‌లోనే ఉంటానని మీ అందరికీ తెలుసు కదా! అయితే ఈరోజు బట్టలు ఉతకాలని చెప్పేసి పైకొచ్చా వాషింగ్ మిషన్‌లో వేద్దామని మా రూమ్‌కైతే వచ్చాను. మా రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మా రూమ్‌లో అందరూ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళే. కానీ అందరికంటే ముందు నేనే వస్తాను. అందరికంటే లేట్‌గా ఆఫీస్‌కి నేనే వెళ్తాను. అందరికంటే ముందుగా ఆఫీస్ నుంచి కూడా నేనే వస్తాను. ఇక నేను వచ్చేప్పటికి ఎవరు రూమ్లో లేరు కాబట్టి నేనే వచ్చి రూమ్లో లైట్, ఫ్యాను అన్నీ ఆన్ చేశాను. చూడండి, నా బెడ్ మీద మొత్తం అట్లానే ఉన్నాయి బట్టలు. మొత్తం అట్లా స్టోర్ చేసి వదిలేసా. ఇక వెళ్ళి బకెట్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అనమాట. నేను బకెట్ తెచ్చుకొని ఆ బట్టలు మొత్తం తీసి అందులో వేసా. అసలు నిజంగా అసలు ఇన్ని రోజులు ఎందుకు ఇలా స్టోర్ చేసి ఉంచుకున్నారా బాబు అనిపించింది ఈరోజు జరిగిన దానికి. నిజంగా ఎప్పుడైనా సరే హాస్టల్లో ఉండే వాళ్ళకి ఎప్పుడైనా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేశారని చెప్పండి. ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. చూడండి, అసలు ఇన్ని బట్టలు ఎప్పుడు ఉంచుకోను, కానీ ఈసారి ఎందుకో అనుకోకుండా ఇన్ని బట్టలు అలానే స్టోర్ చేసి ఉంచాను. చాలా దగ్గరగా ఒక 10 పేర్స్ ఉన్నట్టున్నాయి. ఆ బట్టలన్నీ థర్డ్ ఫ్లోర్లో ఉతికి మళ్ళీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఎండేయడానికి వెళ్ళాలి. చూడండి, నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు, పగవాళ్ళకు కూడా ఇట్లాంటి కష్టం రాకూడదు అనుకుంటున్నా. ఇన్ని బట్టలు స్టోర్ చేసుకొని తర్వాత తలకాయ బాదుకుంటే ఏమొస్తుంది చెప్పండి. సరేలే, ఎన్నో కన్నీ అయిపోయినాయిలే అని చెప్పి వాషింగ్ మిషన్లో వేద్దామని వెళ్తే కరెంట్ పోయింది. ఇంకేం చేస్తాను చెప్పండి, తప్పదు కదా. అందుకనే ఇక నేనే ఉతకాలి కదా అని చెప్పేసి బట్టలన్నీ ట్యాప్ తిప్పి వాటర్లో తడిపి పెడుతున్నాను. కానీ మర్చిపోయాను అనమాట. ఆ కష్టం మర్చిపోయి ఆడుకుంటున్నా. బట్టలన్నీ ఉతికి థర్డ్ ఫ్లోర్లో ఉతికి ఫిఫ్త్ ఫ్లోర్కి ఎలాగో కష్టపడి తీసుకొని వెళ్ళా. చుక్కలు కనపడ్డాయి ఫ్రెండ్స్, పగలే చుక్కలు కనపడ్డాయి. మా పైన వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది. కానీ నేను అస్సలు పోను. అందరు రోజు వెళ్తారు కానీ నేను అస్సలు పోను. ఇక పైకి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ ఆరేయాలి కదా. నాకు అసలే బద్ధకం. మళ్ళీ ఎప్పుడైతే హాస్టల్కి వచ్చినామో ఇంకా ఎక్కువ అయిపోయిందనమాట. ఎందుకంటే అసలు బట్టలు ఉతకాలంటే నాకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, బట్టలు ఉతికితే ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే పైన ఫిఫ్త్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఎండేయాలి. ఈరోజు ఎండేస్తే మళ్ళీ రేపు తీసుకొచ్చి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒక బాధ అయిపోయింది రా సామి నాకైతే. నేనే కాదు, హాస్టల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఇంతే ఉంటారు. కావాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా హాస్టల్లో ఉండేవాళ్ళంటే ఒకసారి అడగండి. ఒక్కసారి ఇంటికి, అమ్మకి దూరంగా ఉంటే అన్ని పనులు నేర్చుకోవాలి. తప్పదు, ఇంకా బరువైన బాధ్యతగా మనమే చేసుకోవాలి. మనమే హాస్టల్లో ఉంటే మనల్ని ఎవరు కేర్ చేయరు. ఇంటి దగ్గర ఉంటే మన అమ్మ, నాన్న ఎవరో ఒకరు కేర్ చేస్తారు. కానీ ఇక్కడ ఉంటే మాత్రం మనమే కేర్ చేసుకోవాలి. ఇక ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఈరోజు ఈ పని చేశాను అనమాట. లేకపోతే రోజు ఏదో ఒక షాపింగ్ అని అదని ఇదని బట్టలు పోస్ట్పోన్ అయినాయి. అందుకని ఈరోజు నాకు ఇంత కష్టం వచ్చింది. అండ్ బట్టలు ఉతకడం ఒక బాధ అనుకుంటే కరెంటు పోయింది చూసారా. ఈరోజు ఏదో కానీ గ్రహాలన్నీ నా మీద బాగా పగబట్టినట్టున్నాయి. వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం అనుకునేసరికి కరెంటు పోయింది. అలా అని చెప్పి బట్టలు తడిపి పెట్టేసరికి మళ్ళీ కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా డిసప్పాయింట్ అయ్యా నేను మాత్రం ఈరోజు బాగా. కానీ తప్పలేదు, ఇక ఎలాగో తడిపి పెట్టా కాబట్టి నేనే ఉతికేసా. బట్టలన్నీ ఉతికి ఫిఫ్త్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఎండేసా. అమ్మయ్య, వీడియో ఎంత అయిపోయిన తర్వాత వీడియోకి ఇప్పుడు వాయిస్ ఓవర్ అవుతున్నా కదా, నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. బట్టలు అయిపోయినాయి, ఉతికేసా అని హ్యాపీగా ఉంది. కానీ ఇదంతా చూసి వాయిస్ ఓవర్ ఎత్తుంటే నాకే బాధ అనిపించింది. నేను ఎంత కష్టపడ్డానా ఈరోజు అని. అంటే ఇదేం పెద్ద కష్టమేం కాదనుకోండి, కాకపోతే ఇవేమీ నాతో మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చేపిలేదు కాబట్టి చేస్తుంటే కష్టంగానే అనిపిస్తుంది. చాలామంది మన ఇంట్లో అమ్మల్ని అండ్ హౌస్ వైఫ్ని చాలామంది అంటుంటారు కదా, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉండి, నువ్వేం చేయట్లేదు, బయట నేను చాలా చేసి వస్తున్నా, టెన్షను, నేనే ఎక్కువ కష్టపడుతున్నా అని. కానీ అనుకుంటాం కానీ ఒకవైపు ఫ్యామిలీని, ఇంకొక వైపు పనులన్నీ, ఒకవైపు పిల్లల్ని, పరువు బాధ్యతలు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం తెలుసా. కాబట్టి ఎప్పుడూ మనం ఒకళ్ళని అలా చూడొద్దు, తక్కువ చేసి చిన్న చూపుతో ఎప్పుడూ చూడకూడదు. మనం మన అమ్మని కానీ మన ఇంట్లో వాళ్ళని ఎవరిని కూడా అనొద్దు. ఎందుకంటే అది ఇదే కదా, బట్టలు ఉతకడమే, గిన్నెలు వద్దడమేగా అని అనుకోవద్దు. ఎక్కడి నుంచో వచ్చి మన కోసం చేస్తున్నారంటే వాళ్ళకి ఏంటి అంత అవసరం, అసలు చేయాల్సిన అవసరం లేదు కదా. నేను కూడా ఎందుకు చేయాలి అనుకుంటే చేయరు. కాకపోతే నా ఫ్యామిలీ, నా పిల్లలు అనుకుంటున్నారు కాబట్టి మన అమ్మాలు మన కోసం చేస్తున్నారు. కాబట్టి మనం కోపంలో ఏదో ఫ్రస్ట్రేషన్లో నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఉండడమేగా అని చెప్పి ఎప్పుడు ఎవరిని అనొద్దు. కానీ వాళ్ళు ఎప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా అని చెప్పుకోరు. కాకపోతే వాళ్ళకి అనిపిస్తుంది కదా, మనం ఒక మాట అంటే వాళ్ళు చాలా బాధపడతారు. మనం ఏమీ పెట్టకపోయినా వాళ్ళు హ్యాపీ. కానీ మనం ఏదైనా అంటే అని మనం తర్వాత మళ్ళీ ప్రేమ చూపించినా మనం మర్చిపోతాం. కానీ వాళ్ళకి జీవితంలో ఎప్పటికీ గుర్తుంటుంది. కానీ మనం ఏదో కోప్పడి చూపించరు అంతే.
సరే కానీ బట్టలు ఎండేసేది ఆపి ఏంటి పైకి బాయ్ చెప్తున్నా అనుకుంటున్నారా? పైన ఫ్లైట్ వెళ్తుంది ఫ్రెండ్స్, అందుకే బాయ్ చెప్తున్నా. మన ఊర్లో ఉంటే చిన్నప్పుడు అయితే చెప్తాం కదా మనం. సో మేమైతే చిన్నప్పుడు వాళ్ళు చూడకపోయినా సరే ఒక ఆనందం చెప్తాం కదా. అంటే నాకులాగా మీరు కూడా చిన్నప్పుడు ఎవరైనా సరే బాయ్ చెప్పారా? ఇక ఈరోజు ఈ బట్టలు ఉతికి పైకి వచ్చి బట్టలన్నీ ఎండేసరికి నా ఎనర్జీ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నాకు చాలా అంటే చాలా నీరసంగా ఉంది. ఇలాంటి టైం అప్పుడే ఇంటి దగ్గర ఉంటే బాగుండు కదా, మా అమ్మ ఉంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నారు, ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు 1K ఆల్రెడీ రీచ్ అయ్యాను. ఇంకా ముందుకు కూడా వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు నేనున్న ఫ్లోర్ కాకోకుండా ఇంకొకటి లాస్ట్ కూడా ఉందన్నమాట. కాకపోతే అది ఎక్కాలంటే స్టెప్స్ ఎట్లా ఉంటాయో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నాకు అసలు అక్కడికి వెళ్ళాలంటేనే కళ్ళు తిరుగుతాయి. కానీ అక్కడ బట్టలు ఎండేసుకుంటే ఏంటంటే తొందరగా బట్టలు ఎండుతాయి, ఎవరికి డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. కాబట్టి అక్కడికి వెళ్ళి ఎండేద్దామంటేనేమో నాకు బాగా కళ్ళు తిరుగుతాయి. నార్మల్గా ఎక్కడానికే కళ్ళు తిరుగుతాయి, ఇంత హెవీ బకెట్తో ఎక్కితే ఇక కింద పడడమే అన్నమాట. మీరు ఏం వీడియోస్ కావాలి అనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను పక్కాగా మీరు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే కన్ఫర్మ్గా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నేను చెప్పాను కదా మీకు చూపిస్తాను చూడండి. కంప్లీట్ అయినాయి అని చెప్పి నేను మురిసిపోతున్నా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇదిగోండి బట్టలు అయితే ఎండేసాను చూడండి. ఫ్లోర్ అని చెప్పాను కదా, పైన ఫ్లోర్ ఇదనమాట. దాని స్టెప్స్ చూడండి. అది ఐరన్ లిచ్చన అంటారు కదా, ఐరన్ లిచ్చన అనమాట. దీని మీద నుంచి వెళ్ళాలంటే ఇంకా నాకు బాగా కళ్ళు తిరుగుతాయి. ఇంకా అందుట్లో బకెట్ పట్టుకొని వెళ్ళాలంటే ఇంకా కళ్ళు తిరుగుతాయి కదా. సో ఇందాక నేను చూశాను కదా ఫ్లైట్, ఆ ఫ్లైట్ మీకు కూడా చూపిస్తాను చూడండి. అది కాకుండా ఇంకొక ఫ్లైట్ వచ్చింది ఇప్పుడు. అందుకని ఇంకా నేను ఒక్కదాన్ని ఎందుకు చూడడం అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా బాయ్ చెప్పండి. బాయ్, హ్యాపీ జర్నీ. ఫ్లైట్లో వాళ్ళతో పాటు మీకు కూడా బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టైంకి తినండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. బాయ్, థ్యాంక్ యూ.